యాక్టర్స్ లో స్టార్స్ ఎలా వేరుగా ఉంటారో యాంకర్స్ లో స్టార్ యాంకర్స్ కూడా అలాగే సెపరేట్ గా ఉంటారు. యాంకర్స్ ఈ హోదాను అందుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. సందర్భాన్ని స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతూ ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయడం అనే టాలెంట్ అందరికీ అబ్బే విద్య కాదు. మెగా ఫ్యామిలీ నుంచి బోలెడు మంది యాక్టర్స్ ఉండగా వీరిలో మెగా డాటర్ నిహారిక మొదటి యాంకరింగ్ తో కెరియర్ ప్రారంభించింది. చిరు వారసురాలు కావడంతో మొదట్లోనే అందరి అటెన్షన్స్ పట్టేసింది. ఇప్పుడు ఈమెకు మరో యాంకర్ పోటీ వచ్చేశాడు. అతనెవరో కాదు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. మొదట ఐఫా, రీసెంట్ గా ఫిలింఫేర్, ఇప్పుడు సైమా అవార్డు వేడుకలో అల్లు శిరీష్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సైమాలో అయితే దువ్వాడ జగన్నాథ శాస్త్రి గెటప్ తో రచ్చరచ్చ చేసి పారేశాడు. ముందు నుంచి ఇండస్ట్రీ జనాలతో కలివిడిగా ఉండడంతో వారిపై జోకులు వేసి అందరినీ నవ్వించే ధైర్యం చేసేస్తున్నాడు. సాధారణ యాంకర్స్ ఇంత చొరవ తీసుకోవడం కష్టం. ఇదే స్పీడ్ లో కంటిన్యూ అయితే స్టార్ యాంకర్ హోదా శిరీష్ కి కట్టబెట్టేయడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. పైగా ఈ హీరో కమ్ యాంకర్ కు పోటీ కూడా తగ్గిపోయింది. నిజానికి నిహారిక నుంచి టఫ్ కాంపిటీషన్ ఉండాలి, కానీ ఈమె ఇప్పటికే హీరోయిన్ గా అప్గ్రేడ్ అయిపోయింది కదా, అందుకే యాంకరింగ్ వైపు అస్సలు చూడడం లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.